ఇంట్రడక్టరీ సెషన్ ఉంటుంది ఒకటి అందరికీ. ఇవి మీరు దీనికి తగ్గట్టుగా మసులుకోవాలి అని చెప్పి ఉంటుంది. నాకు అప్పట్లో తెలీదు. సడన్గా ఇవాళ జ్ఞానోదయం అయింది. 1.5 సంవత్సరం నుంచి వాడు వేధిస్తున్నాడు. ఇవాళ నాకు తెలిసింది. కాబట్టి నేను తోటి అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నాను, మీ మీద కూడా ఎప్పుడైనా సరే ఇటువంటివి జరిగితే మీరు భయపడకండి, డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లోనూ వాటిలోనూ కంప్లైంట్ చేయండి. మంచిది, తప్పులేదు. కానీ ఇవాళ ఆ కాలేజ్ పేరు బయటకు వచ్చేసి ఈ అమ్మాయి చెప్తున్న మాటలన్నీ కూడా, అంటే క్లాస్ రూముల్లోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత, రేపు ఈ కాలేజీలో చదివే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒక సంబంధం వస్తే, ఓ ఫలానా కాలేజ్ అమ్మాయ, వద్దురా బాబు, అక్కడ క్లాస్ రూముల్లోనే ఇటువంటివన్నీ కూడా మొదలెట్టేశారంట అనుకునే స్థితికి వస్తే అక్కడ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ కాలేజీలో ఇటువంటి సంస్కృతి నడుస్తుంది అని చెప్పి అన్నప్పుడు, ఈ కాలేజే కాదు, మామూలుగా ఇది హైదరాబాద్లో అన్ని కాలేజీల్లోనూ ఇటగే ఉంది పరిస్థితి అని చెప్పే స్టేజ్కి వచ్చేస్తే ఏం చెప్పాలి మనం? పేరెంట్స్ అందరికీ నా తరపున నేను చేసుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ అమ్మాయిల్ని గర్ల్స్ కాలేజీలోనే చేర్పించండి. ఒకటి, ఆ కాలేజ్ మంచిదా చెడ్డదా అనేది ఏముండదు. ఏ కాలేజీకి మంచి చెడు ఏముండదు. ఆ రోజున ఆ సంవత్సరంలో జాయిన్ అయిన బ్యాచ్, దాంట్లో ఉన్న మనుషులు, తర్వాత మన అమ్మాయి నడవడిక, ఇవన్నీ కలిపే ఫైనల్గా ఏదన్నా అవుట్కమ్ వస్తుంది. అంతేగాని ఒక కాలేజ్ మంచిది అంటే, సరే సెట్ ఆఫ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంత రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఇటువంటిది ఒక ఇన్సిడెంట్ చాలు. ఇప్పుడు మీరు ఒక వాతావరణంలో పనిచేస్తున్నారు, సరే ఒక ఛానల్లో యాంకరింగ్ చేస్తుంది అనుకున్నాం ఒక అమ్మాయి. ఆ ఛానల్లో ఆ అమ్మాయి తోటి యాంకర్లు అందరూ కూడాను సరే వేరే వాళ్ళకి కాస్టింగ్ కోచ్ అనో లేకపోతే ఇంకో రకంగా బయటకు వెళ్తున్నారు, ఎక్కడో పట్టుబడ్డారనే విషయం తెలిసిందనుకోండి. ఈ అమ్మాయికి ఎలా అనిపిస్తుంది? సరే ఈ అమ్మాయి నేను నికార్సుగా ఉన్నాను కదా, నా మీద నేను చెడ్డ పేరు రాదు అనుకుని పనిచేస్తుంది అనుకున్నాం. బట్ రేపు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవాల్సిన వస్తే, ఓ నువ్వు ఆ టీవీ ఛానల్లో పనిచేసావా, మీ బ్యాచ్లో ఆ అమ్మాయికి కదా ఎలా జరిగింది, మీరందరూ అంతేనేమో అని ఒక గాడి కట్టే అవకాశం లేకపోలేదు. సో నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను భయపడుతున్నది ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్ ఏమైంది, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నది ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు వెనక చూసుకోకుండా జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ అయింది కదా అని చెప్పి ఆ అబ్బాయి ఫోటో వేసేసి ఆ కాలేజ్ పేరు చెప్పేసి, ఇది ఇక్కడ క్లాసుల్లో ఇటువంటి శృంగార కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి, వాళ్ళు ఏం పట్టించుకోరు అనే ఒక దీన్ని జనాల్లోకి మీరు బలంగా తీసుకెళ్ళడం వల్ల, ఒకటి ఆ కాలేజీకి ఏదో చెడ్డ పేరు వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో, ఆ కాలేజీలో చదివే ప్రతి అమ్మాయి కూడా రేపు ఏ కాలేజీలో అమ్మ నువ్వు చదువుతున్నావు అంటే పేరు చెప్పుకోవడానికి భయపడే సిచ్యువేషన్లో ఉంటారు.